ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఈ మధ్యనే 45 పోస్ట్కి 3 కేటగిరీస్లో సంబంధించిన ఈ వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ సెక్టర్ మ్యారిటైమ్ కంపెనీ ఇన్ ఇండియా, అంటే పిఎస్యు అన్నమాట. దీని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలోనే ఉంది. ఇది కంట్రీ మొత్తానికి కూడా మెరిటైమ్ సర్వీసెస్ని మెయింటైన్ చేస్తూ, అంటే సీపోర్ట్స్ని మెయింటైన్ చేస్తూ, నావల్ బేసెస్ని మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా బీచ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇలా ఇంకెన్నో సర్వీసెస్ కూడా పాన్ ఇండియా ఆఫర్ చేస్తుంది. సో ఈ నోటిఫికేషన్కి వస్తే, ఈ నోటిఫికేషన్ అన్నది మనకి ముందు చెప్పుకున్నట్టుగా 3 కేటగిరీ మెరైన్ ఇంజనీర్, ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ అండ్ ఎన్సివి అని పేర్కొనబడింది. ఈ 3 కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి వేకెన్సీస్ వచ్చేసి 45గా మెన్షన్ చేశారు. సో ఈ వేకెన్సీస్ని మెరిటైమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్లికేషన్ని 3rd జూన్కి ఆన్లైన్గా ఓపెన్ చేశారు. ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్. అంతేకాకుండా డ్రెడ్జింగ్ ఈ వేకెన్సీస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. ఈ ఎగ్జామ్ లేని మరి ఈ పోస్టులకి సెలెక్షన్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ముందు మనము వీటి ఏజ్ సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే, పోస్ట్ ఆఫ్ ట్రైనీ మెరైన్ ఇంజనీర్ అండ్ ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్కి 30 years వరకు జనరల్ కేటగిరీ వాళ్ళకు ఉన్నట్లయితే, ఎన్సివి వాళ్ళకి, అంటే నావల్ రిలేటెడ్ కోస్టల్ ఇది టెక్నీషియన్స్కి, వీళ్ళకి ఏజ్ 25 మాత్రమే ఉంది. ఇది నోట్ చేసుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు అన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉన్నట్టే ఏజ్ రిలాక్సేషన్లో వీటికి కూడా ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి పేర్కొన్న ఏజ్ కాకుండా ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి, ఎస్సీ ఎస్టీస్కి, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అందరికీ కూడా యాజ్ యూజువల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. పోతే క్వాలిఫికేషన్స్ పరంగా ఆలోచిస్తే, ట్రైనీ మెరైన్ ఇంజనీర్ 4 years ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ 4 years ఆఫ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఈ ఎలక్ట్రికల్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇటువంటి రిలేటెడ్ డిసిప్లిన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. ఎన్సివి వారికైతే వీరు ఎస్ఎస్సి కానీ 10th, అంటే మన 10th కానీ పాస్ అయ్యి రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ప్రీ-సి జీపీ రేటింగ్ కోర్స్ అన్నది పాస్ అయి ఉండాలి అన్నది వీళ్ళకి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదా. దీనిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకి కేవలం ఇంటర్వ్యూ బేస్డ్ సెలెక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది వీళ్ళ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 3 పోస్టులకి ఆ ఎగ్జామ్స్లో, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి ఇంటర్వ్యూకి పిలుస్తారు. పైగా ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ యొక్క మార్క్సే వెయిటేజ్లో కూడా ఎక్కువగా ఉంది. అంటే 80% ఆఫ్ ద వెయిటేజ్ ఈజ్ గివెన్ ఫర్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్క్స్ అనేది. పోతే ఇంటర్వ్యూకి 20%. అంటే 100 మార్క్స్ గనక సెలెక్షన్కి అయితే, దాంట్లో మీకు 80 మార్క్స్ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో ఉన్న స్కోర్కి ఇస్తారు. అదేవిధంగా మీ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్కి కేవలం 20 మార్క్సే పెట్టారు. సో మీ క్వాలిఫైయింగ్ మార్క్స్తోని ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఇంటర్వ్యూ టెన్షన్ లేకుండా ట్రై చేసి పబ్లిక్ సెక్టార్లో ఇటువంటి ఆపర్చునిటీ అన్నది ఇట్స్ రేర్ ఆపర్చునిటీగా మీరు అనుకుని చాయిస్గా మీరు చేసుకోవచ్చు. పోతే ఈ సెలక్షన్ వివరాలు, ఇంకా మిగతా డీటెయిల్స్ అవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వబడ్డాయి. ఈ 3 పోస్టులకు కూడా ట్రైనింగ్ అన్నది ముందుంటుంది. ట్రైనింగ్ వచ్చేసి 6 months నుంచి 18 months వరకు ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళకి ట్రైనింగ్ స్టైఫండ్ అనేది ఇవ్వబడుతుంది. ఈ స్టైఫండ్ కూడా 25,000 ఉంటుంది ట్రైనీ మెరైన్ ఇంజనీర్కి, ట్రైనీ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి. పోతే మన నావల్ ఎన్సివి పోస్ట్కి అయితే 15,000 అని మెన్షన్ చేయబడ్డది. సో ఈ విధంగా ట్రైనింగ్ పీరియడ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత
వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి అప్లికేషన్ సబ్మిషన్ అంతా కూడా ఆన్లైనే చేయాలని క్లియర్గా ఇండికేట్ చేశారు. ఆ అప్లికేషన్ ఫార్మేట్ అన్నది కూడా అఫీషియల్ వెబ్సైట్లో మనకి డీటెయిల్గా ఉంటాయి. కాకపోతే అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అనేది మనం సబ్మిట్ చేస్తుండడంతో పాటు ఆ అఫీషియల్ అప్లికేషన్ యొక్క కాపీ ఇంకా మన ఎన్క్లోజర్స్ యొక్క సాఫ్ట్ కాపీని 17th జూన్ లోపల మనము సబ్మిట్ చేయాలన్నది కూడా ఇండికేట్ చేశారు. సో ఆన్లైన్ అప్లై చేస్తూ మన యొక్క డీటెయిల్స్ని సాఫ్ట్ కాపీని కూడా సబ్మిట్ చేస్తూ ప్రూఫ్ మాత్రం అంటే హార్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ అవర్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ అదర్ సోషియో ఎకనామిక్ క్రైటీరియాకి మనం కేవలం ఇంటర్వ్యూ అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇంటర్వ్యూ డేట్స్ అండ్ టైమ్స్ కూడా పోస్ట్ వారీగా ఇండికేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పోస్ట్కి అంటే ట్రైనీ మెరైన్ ఇంజనీర్కి 23rd జూన్ 10 AM ఆన్వర్డ్స్, అదేవిధంగా ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్కి 24th జూన్ 10 AM ఆన్వర్డ్స్, ఇకపోతే ఎన్సీబీ ట్రైనీకి 25th జూన్ 10 AM ఆన్వర్డ్స్. అంటే ఈ ముగ్గురికి కూడా 23rd, 24th, 25th జూన్ రోజున ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఫిజికల్గా అపియర్ అవ్వవలసి ఉంటుంది అట్ విశాఖపట్నం. ఇక అప్లికేషన్ డీటెయిల్స్ ఫార్మెట్ తర్వాత మనం ఇవ్వవలసిన సాఫ్ట్ కాపీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.dredgeindia.comని మీరు లాగిన్ అవ్వగలరు. లేదా మా careermitra.inలో మీరు కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ వెబ్సైట్కి డీటెయిల్గా డైరెక్ట్గా లింక్ మీకు డైరెక్ట్ చేయబడుతుంది. సో మీరు ఈ అప్లికేషన్ని డీటెయిల్గా చూసి వారు చెప్పిన విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అపియర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఇలాంటి నోటిఫికేషన్ వివరాల కోసం మీరు ఖచ్చితంగా careermitra.inలో రిజిస్టర్ అవ్వండి. మీకు తగ్గ మీ క్వాలిఫికేషన్స్కి తగ్గ నోటిఫికేషన్స్ మీకు మ్యాచింగ్ అలర్ట్స్గా ఇవ్వబడతాయి. అంతేకాకుండా కరియర్ మిత్ర ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా అప్డేట్స్ని మీరు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.